హలో ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫర్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే ఎంగేజ్మెంట్ అన్నమాట. ఇది విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి కర్ణాటక వరకు. ఇది పెళ్ళికొడుకు వాళ్ళ హౌస్. ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది, మేము వెళ్ళే ట్రావెలింగ్ ఏంటి విశేషాలన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మీకు పెళ్ళికొడుకు వాళ్ళ బస్సు బయలుదేరుతుంది. మాకేమో ఎట్టిగా కార్ ఇచ్చారు మా టీం కోసం. మేమేమో ఎట్టిగా కారులో స్టార్ట్ అయ్యాం. ఇది విజయవాడ యొక్క సరౌండ్స్ ప్లేసెస్లో, ఇది విజయవాడ బస్ స్టాండ్ ఏరియా ఇదంతా కూడా. ఇది మీకు తెలుసు కదా, విజయవాడ కనదుర్గమ్మ అమ్మవారి కొండ. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఓంకారం ఉన్నదే అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మేమేం చేసామంటే విజయవాడ అవుట్కట్స్కి దగ్గరగా ఆల్ఫా కేఫ్ ఉంది, అక్కడ మేము టీ తాగడం కోసం అని చెప్పి ఆగాం. ఇక్కడ ఇది ఇరానీ చాయ్, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ అన్నమాట ఇరానీ చాయ్ అంటే. యాక్చువల్గా మేము పెళ్లి వాళ్ళ బస్సు కోసం వెయిట్ చేసాం, పెళ్లి వాళ్ళ బస్సు కూడా వచ్చేసింది. ఇదే ఫస్ట్ చెక్ పోస్ట్. మేము బయలుదేరిన తర్వాత వచ్చిన ఫస్ట్ చెక్ పోస్ట్ అన్నమాట ఇది. ఫుడ్ ప్లాన్ చేశారు. మేము మళ్ళీ ఫుడ్ కోసం చెప్పేసి పెళ్లి వాళ్ళ బస్సు కూడా మాతో పాటు ఆగింది. హోటల్ నేమ్ వచ్చేసి వైష్ణవి గ్రాండ్. మా కుర్రోళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం. లోపల ఇంటీరియర్ కూడా బాగుంది రెస్టారెంట్లో. స్టార్ట్ అయిన తర్వాత పెళ్లి వాళ్ళ బస్సు సమ్ ఏదో ప్రాబ్లం వచ్చి ఆగింది. దగ్గరలో ఒక పార్క్ ఉందని చెప్పేసి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి చూసాం. కిడ్స్ పార్క్ అన్నమాట. ఇది చాలా బాగుంది. ఈ జైన్ వీల్స్ కానీ ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ప్లేస్లో వచ్చేసి. ఈ లోపల ఇన్సైడ్లో ఈ బిల్డింగ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఎందుకంటే ఇది సమ్ గెస్ట్ల కోసం రూమ్స్ అంటే ఇవన్నీ కూడా. ఇది రోడ్డు మీద పార్క్ టైప్ కూడా ప్లాన్ చేశారు. ఈ పక్కనే మళ్ళీ కాఫీ షాప్ ఉంది. వేరే ప్లేస్లో ఆగి డిన్నర్ చేసాం. నైట్ టైం మేము వచ్చేసాం. మాకు రూమ్ ఇచ్చారు, చాలా బాగుంది. కాదేంటంటే అప్పటికే టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల మీకు ఏం షూట్ చేయలేదు, చూపించలేకపోయాను. ఇది కర్ణాటకలో విలేజెస్ మాట. ఇప్పుడు పెళ్ళికూతురు ఇది. పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళగానే అక్కడ డ్రోన్ షాట్స్ ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక డ్రోన్ షాట్స్ వేసిన తర్వాత సరౌండ్స్ ఏరియాస్ కూడా చూపించేస్తే వీడియోలో కూడా చూడడానికి చాలా బాగుంటుంది కదా. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా గ్రీనరీ లేదు, కానీ మొత్తం లేకపోతే చాలా గ్రీనరీ చాలా బాగుంటుంది. పెళ్ళికూతురు పూజ అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగ్ గణపతి పూజ చేశారు. తర్వాత పెళ్ళికూతురు ఆర్మెంట్స్ ఇచ్చి నిశ్చిత తాంబూలాన్ని నిర్ణయించుకున్నారు. తర్వాత పేరెంట్స్ ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత పెద్దలందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు మ్యారేజ్ గురించి. ఇక్కడ పూజ వరకే. ఇక్కడ నుంచి మళ్ళా వేరే దిక్కున ఎంగేజ్మెంట్ది ఫోటోషూట్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. ఇక్కడే ఆ ఊర్లోనే అందరూ కొండ చూసాం కదా మనం. ఇది మీది ఇంకొండే. ఈ కొండపైన అమ్మవారి టెంపుల్ ఉంది, కళ్యాణపురం అనమాట. మా ఈ కళ్యాణపురంలో ఎంగేజ్మెంట్ని ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు డ్రోన్గా వేసాను కదా, మీరు చూస్తున్నారు కదా. ఈ కెమెరానే నేను వాడేది, వీడియో కెమెరా. డెకరేషన్ బాగుంది. నేనైతే స్టార్టింగ్ మేకఓవర్ షాట్స్ తీసేసుకున్నాను డెకరేషన్ సంబంధించి. అమ్మాయి బ్రైడ్ షూట్ కూడా తీసేసుకున్నాను. ఫుల్గా ఆడియన్స్ క్రౌడ్ గట్టే వచ్చేసారు అప్పటికే. ఇంక ఇవన్నీ తీసుకున్న తర్వాత అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ అండ్ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ కూడా అక్షలు వేసేసారు. ఇంకా మొత్తం అందరూ మిగతా వాళ్ళందరూ అక్షలు వేస్తారు కదా, అలాగా. ఎనివే లాస్ట్లో పక్కన టెంపుల్ ఉందని చెప్పాను కదా కొండపైన, ఆ టెంపుల్ చూపించడం కోసం మీకు ఈ షార్ట్ వేశాను. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ కర్ణాటక ఎంగేజ్మెంట్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయ్యింది. మేము మళ్ళీ వెనక్కి తిరిగి స్టార్ట్ అయ్యాం. మీరు ఇప్పుడు దాకా చూసారు అంటే మీకు వీడియో నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.